నమస్కారం. సిఎల్ఎఫ్ రెగ్యులర్ మీటింగ్లో ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం. రిసిప్ట్స్ ఎంట్రీ చేసాం. ఇప్పుడు పేమెంట్ ఎంట్రీ చేద్దాం. పేమెంట్స్ క్లిక్ చేద్దాం. మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ లోన్ డిస్బర్స్మెంట్, ఏదైనా కొత్త లోన్ డిస్బర్స్ చేసినట్లయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. రీపేమెంట్ బారోయింగ్, సిఎల్ఎఫ్ వేరే సంస్థ నుండి కానీ అదర్ సిఎల్ఎఫ్ నుండి తీసుకొచ్చి ఉంటే రీపేమెంట్ చేస్తే ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఫండ్ డిస్బర్స్మెంట్, ఏదైనా ఫండ్ డిస్బర్స్ చేస్తే ఇక్కడ ఎంట్రీ చేయాలి. అదర్ పేమెంట్స్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. న్యూ లోన్ డిస్బర్స్మెంట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే 4 ఆప్షన్స్ ఉంటాయి. ఎస్హెచ్జి, వివో, అదర్ సిఎల్ఎఫ్, పీజీ, పిఈ. మేము వివో లోన్ రిక్వెస్ట్ చేసాము. వివో పైన క్లిక్ చేద్దాం. అభిమాన్ గ్రామ్ సంఘటన్ డిమాండ్ కనిపిస్తుంది. డిస్బర్స్మెంట్ క్లిక్ చేద్దాం. డిస్బర్స్మెంట్ అమౌంట్ ముందు మీకు ఇక్కడ 5 లక్షలు కనిపిస్తోంది. డిస్బర్స్మెంట్ అమౌంట్ 5 లక్షలు. మా దగ్గర 5 లక్షలు ఉంది. మేము 5 లక్షలు డిస్బర్స్ చేసాం. 5 లక్షలు ఎంట్రీ చేస్తున్నాను. లోన్ డిస్బర్స్ డేట్ 30/4/2024. ఇంట్రెస్ట్ ఎఫెక్టివ్ డేట్ 30/4/2024. మోరటోరియం లేదు. ఈఎంఐ స్టార్ట్ డేట్ 30/5/2024. ఈఎంఐ టైప్ ఫిక్స్డ్ ప్రిన్సిపల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. టెన్యూర్ ఇన్ మంత్ 60. నెక్స్ట్ చేద్దాం. డిస్బర్స్మెంట్ షెడ్యూలర్ పేమెంట్ కనిపిస్తున్నాయి. షెడ్యూలర్ క్లిక్ చేస్తే షెడ్యూల్ జనరేట్ అవుతుంది. పేమెంట్ క్లిక్ చేస్తే పేమెంట్ చేయగలం. జనరేట్ షెడ్యూల్ చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ చేద్దాం. చెక్ నంబర్, చెక్ ఇష్యూ డేట్, ట్రాన్సాక్షన్ డేట్, ఏ బ్యాంక్ డెబిట్ అవుతుంది, అకౌంట్ నంబర్, ఇక్కడ వివరణ ఇచ్చి సేవ్ చేయాలి.